తెలంగాణలో అత్యధిక లోక్సభ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో విరివిగా పర్యటిస్తున్నారు. తాజాగా ప్రధాని మోడీ తెలంగాణలో 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నాగర్ కర్నూల్లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొని బీజేపీని గెలిపించాలని కోరారు. గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజల కలలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ధ్వంసం చేశాయని మోదీ అన్నారు. ఇన్నేళ్ల బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమ వంతు వచ్చినట్లు భావిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అభివృద్ధికి అడ్డంగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడింది. 7 దశాబ్దాల పాటు దేశాన్ని దోచుకోవడం మినహా కాంగ్రెస్ ఏం చేయలేదు. గరీబీ హఠావో నినాదం వారు ఇచ్చినా పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. తెలంగాణను గేట్వే ఆఫ్ సౌత్ అంటారు. గత 10 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం, 87 లక్షల మంది ఆయుష్మాన్ భారత్ కింద లబ్ధి పొందారు. ఈసారి ఎన్డీఏకు 400 సీట్లు రాబోతున్నాయి. తెలంగాణలోను వేగవంతమైన అభివృద్ధిని తీసుకురావాలి. కేంద్ర పథకాలతో అట్టడుగు వర్గాల వారికి ఎంతో మేలు జరిగింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిపించాలని మోదీ అన్నారు. బీజేపీని గెలిపిస్తే ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం. మీ అభివృద్ధి కోసం రాత్రి పగలు పనిచేస్తాను. మా పార్టీ అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపిస్తే కాంగ్రెస్ ఆటలు ఇక సాగవు. కాంగ్రెస్ పాలన అంతా మోసం, దోపిడీ మాత్రమే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసింది. బీజేపీకి పూర్తి మెజారిటీ ఇచ్చిన తర్వాతే దేశంలో మార్పు వచ్చింది. నేను నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తున్నా. ఆర్టికల్ 370 అయోధ్య రామాలయ నిర్మాణం వంటివి కొన్ని ఉదాహరణలని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే దేశ ప్రజలు తీర్పు ఇచ్చేశారని, 3వ ప్రధాని మోదీయేనని నిర్ణయించారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై ప్రజల వ్యతిరేకతను చూశాను. బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గత 10 ఏళ్లలో కేంద్ర పథకాలు తెలంగాణ ప్రజలకు చేరకుండా అవినీతి, అబద్ధాల బీఆర్ఎస్, కాంగ్రెస్ అడ్డుకున్నాయి. ఇక్కడ ఎక్కువ మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు ఢిల్లీలో తెలుస్తుంది. ఈసారి బీజేపీకి 2 అంకెల ఎంపీ సీట్లు ఇవ్వండి అని మోదీ పిలుపునిచ్చారు. ఇక తెలంగాణలో 10కి పైగా సీట్లు సాధించాలని బీజేపీ భావిస్తుంది. ఇందులో భాగంగా బలమైన నేతలని ఆకర్షించింది. నాగర్ కర్నూల్లో సిట్టింగ్ ఎంపీ రాములుని పార్టీలో చేర్చుకొని అతని కుమారుడు పోతుగంటి భరత్ కి టికెట్ ఇచ్చింది. ఇక్కడ గెలుపుపై ఆ పార్టీ ధీమాగా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.